రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలు వినూత్నంగా నిరసన తెలిపారు. సిరిసిల్లలోని ఈద్గాలో శాంతియుత వాతావరణంలో ప్రార్థనలు పూర్తి చేసుకున్న అనంతరం వారు ప్లకార్డులతో ఈ డిమాండ్ను వినిపించారు. దేశంలో ఆవుల పేరుతో జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఎవరూ ఆవులను బలి ఇవ్వవద్దని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. జాతీయ పక్షిగా నెమలికి ఉన్న గౌరవం మరియు హోదా ఆవుకు కూడా కల్పించాలని, ఆవును జాతీయ జంతువుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని వారు కోరారు. الحمد لله رب العالمين الرحمن तेलुगु में बोलो सर। तो ये हमारा एहतियाज है और हमारा डिमांड है कि गाय को जो है ना नेशनल एनिमल घोषित किया जाए, ताकि जो और तमाम अहले सिलसिला की जानिब से सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट से ये हमारी अपील है और एहतिजाज है और हमारा डिमांड है कि गाय को नेशनल एनिमल घोषित किया जाए, कि जो बिल्कुल एक सियासी मुअम्मा यानी सियासी तमाशा बन चुका है। अगर हम इस तरह करेंगे तो गाय की हिफाजत भी होगी, बहुत से लोगों के दिल खुश भी होगा और इसकी हिफाजत होगी और मुसलमानों पर जो जुल्म हो रहा है इससे हम और आप महफूज रहेंगे। अस्सलाम वालेकुम। బక్రీద్ పండుగ సందర్భంగా మరి సిరిసిల్ల మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే భారతదేశంలో ఈరోజు కొన్ని రాజకీయ శక్తులు మతతత్వ శక్తులు కావాలని అల్లడి రేపాలను తీస్తున్నారో దానికి మరి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. జాతీయ జంతువుగా ప్రకటిస్తేనే ఆవును కొనడం కానీ అమ్మడం కానీ నేరమని అందరికీ తెలుస్తుందనే భావనతో మరి ఈరోజు మేము ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. అలా ప్రకటిస్తే ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ దీని ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం లేకుండా అవుతుంది, వారికి ఒక గుణపాఠంగా అవుతుంది. కాబట్టి మేము ఆవులను ఎలాంటి పరిస్థితుల్లో పోయకూడదనే భారతదేశంలో మత పెద్దలందరూ నిర్ణయించాం. కాబట్టి సిరిసిల్ల మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో కూడా మరి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ.